హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బ్యాచిలర్స్ బాల్కనీ. నా బర్త్‌డే ఏప్రిల్ 21 అండి. అంటే మండే వచ్చింది. మండే రోజు మేము నాన్ వెజ్ తినం. దానికోసం ముందు రోజు సండే నైటే మంచిగా డిన్నర్ ప్లాన్ చేసుకున్నాము. నేను నా చేతులతోనే వండి మా రూమ్ వాళ్ళకి, మా పక్క రూమ్ వాళ్ళకి, అలాగే నాకు తెలిసిన వాళ్ళని అందరికీ డిన్నర్ ప్లాన్ చేశాను. దానికోసం నేను చికెన్ కర్రీ వండాను, మష్రూమ్ కర్రీ వండాను, గోంగూర, రైతా, వెజిటబుల్ పలావ్, ఇలా అన్నీ చేసి వాటితో పాటు ఒక 2 లీటర్స్ థమ్స్ అప్ బాటిల్ కూడా పెట్టేసి అందరం బయట కూర్చొని హ్యాపీగా డిన్నర్ కంప్లీట్ చేసాం. అయితే ఈరోజు నేను మీకు కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి బీటెక్‌లో. అంటే నాకు జాబ్ ఎలా వచ్చింది? ఏంటి? ఎంత టైం పట్టింది? ఇదంతా నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. ఆహ్, నేను బీటెక్‌లో ఉన్నప్పుడు ఫైనల్ ఇయర్‌లో చాలా కంపెనీస్ వచ్చాయండి ఆఫీస్‌కి. చిన్నది పెద్దదని ఏం కాదు. చాలా వచ్చేవి. లైక్ 10K మంత్లీ 10K వచ్చే ప్యాకేజ్ దగ్గర నుంచి అంటే 1.8, 1.5 ప్యాకేజ్ దగ్గర నుంచి కూడా 1.5 ఎల్‌పీఏ దగ్గర నుంచి అప్ టు 10 ఎల్‌పీఏ వరకు కూడా వచ్చేవి. అయితే నేను చాలా అంటే చాలా కంపెనీస్‌కి అటెండ్ అయ్యేవాడిని. అన్నిటికి అటెండ్ అయ్యేవాడిని. 1, 2 అని ఏం లేదు. అన్నిటికి అటెండ్ అయ్యేవాడిని. అయిన దాంట్లో ఖచ్చితంగా ఫస్ట్ రౌండ్ అయిపోయేదండి. ఫస్ట్ రౌండ్ అయిపోయి సెకండ్ రౌండ్‌కి మోస్ట్‌లీ నా పేరుండేది. ఎక్కడో ఒకటి అర తప్ప మిగిలిన వాటన్నిటికి ఫస్ట్ రౌండ్ అయిపోయి సెకండ్ రౌండ్‌కి నా పేరొచ్చేది. టెక్నికల్. కొన్నైతే టెక్నికల్ 1లో పోయేవి. అంటే లైక్ వచ్చేవి కాదు. కొన్ని టెక్నికల్ 2 వరకు వెళ్ళాను. హెచ్ఆర్ వరకు వెళ్ళాను. అండ్ హెచ్ఆర్‌లో కూడా పోయినవి చాలా ఉన్నాయండి. అయితే నేను కాగ్నిజెంట్‌కి అనుకుంటా. కాగ్నిజెంట్‌కి కేఎల్ యూనివర్సిటీ వెళ్ళాము. కేఎల్ యూనివర్సిటీ వెళ్ళినప్పుడు అక్కడ ఫస్ట్ రౌండ్ అయిపోయింది. రిటర్న్ కూడా అక్కడే రాసాము. రిటర్న్ అయిపోయింది. తర్వాత టెక్నికల్ 1 అయిపోయింది. టెక్నికల్ 1 అయిపోయిన తర్వాత వాళ్ళు నన్ను బానే అడిగారు క్వెషన్స్ అవి అంతా జరిగింది. టెక్నికల్ 2కి టెక్నికల్ 2 అయితే ఏం లేదు గానీ డైరెక్ట్ హెచ్ఆర్‌కి పంపారు. హెచ్ఆర్‌కి పంపితే హెచ్ఆర్ రౌండ్ అందరికి 3 మినిట్స్ ఆర్ 4 మినిట్స్ జరిగితే నాకు నియర్లీ హాఫ్ అన్ అవర్ జరిగిందండి. హాఫ్ అన్ అవర్ జరిగింది. నేను అనుకున్నాను అయిపోయింది ఖచ్చితంగా కాగ్నిజెంట్ వచ్చేసింది. ఇంకా మనకి ఎలాంటి డోకా లేదు. వచ్చింది బ్యానర్‌లో మనం ఉంటాం. మంచిగా బావుంటుందిలే అని తెలియని ఒక హ్యాపీనెస్ వచ్చేసింది. అయితే అతను నన్ను ఏ క్వెషన్స్ అడిగాడు ఏంటనేది నేను మీకు తర్వాత వీడియోలో క్లియర్‌గా చెప్తాను. అయితే హాఫ్ అన్ అవర్ జరిగింది. హాఫ్ అన్ అవర్ జరిగిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత లాస్ట్‌లో అన్నాడు సీ యూ సూన్ ఇన్ ద ఆఫీస్ అని అన్నాడు. అయితే ఎవరైనా ఏమనుకుంటారు ఓకే. ఆఫీస్‌లో చూస్తానన్నాడంటే అయిపోయింది హ్యాపీ అని చెప్పేసి ఇంకసలు నా ఆనందానికి అవధుల్లేవు. ఇంకలా బయటకొచ్చేసి ఇంటికొచ్చేసరికి నైట్‌లో లేట్ అయిపోయింది. తర్వాత రిజల్ట్ వచ్చింది. ఈ కాగ్నిజెంట్‌దే రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చినప్పుడు చూసుకుంటే నా నేమ్ లేదు. ఆల్మోస్ట్ అందరి నేమ్స్ ఉన్నాయి. నా నేమ్ లేదు. అప్పుడు బాధపడ్డాను. ఇంక నాకొద్దు. ఈ సాఫ్ట్‌వేరే వద్దు. నాకసలు ఈ సాఫ్ట్‌వేర్ జాబ్‌లే వద్దు అని ఫిక్స్ అయ్యాను. ఫిక్స్ అయ్యి ఒక 2, 3 డేస్ కాలేజ్‌కెళ్ళలేదనమాట. ఎందుకంటే అందరికి తెలుసు అప్పటికి. నాకు ఎంతసేపు హెచ్ఆర్ రౌండ్ జరిగింది. అండ్ హెచ్ఆర్ ఏం చెప్పాడనేది నేను రాగానే మా ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకున్నాను. ఇలా అన్నాడు హెచ్ఆర్ ఒక నిన్ను ఆఫీస్‌లో చూస్తానన్నట్టుగా మాట్లాడాడు. కాబట్టి ఖచ్చితంగా అయిపోతుందనే వేలోనే ఉన్నాను. కానీ ఇంటికొచ్చిన తర్వాత 2 డేస్ కంటిన్యూయస్‌గా పడుకున్నానే గానీ, పడుకుంటే కళ్ళలో నీళ్ళు కారిపోతున్నాయి. ఆహ్, ఎందుకిలా అవుతుంది? ఎన్నిటికి అటెండ్ అయినా ఇలానే వెనక్కి వెళ్తుందేంటి? ఇంకా నాకు లేదా జాబ్ చేసేదంతా లేదా? లేకపోతే ఇంకేమన్నా మిస్టేక్స్ ఉన్నాయా? ఏమున్నాయి? ఇంత దూరం వచ్చాక కూడా రాకపోవడం ఏంటి? హెచ్ఆర్‌కెళ్ళిన ప్రతి ఒక్కరిది అయిందండి మా కాలేజ్ నుంచి. ఆల్మోస్ట్ హెచ్ఆర్‌కెళ్ళిన ప్రతి ఒక్కరిది అయింది. నాదవ్వలేదు. నాది ఇంకొక పర్సన్ ఆర్ 2 పర్సన్స్ అయ్యుండదేమో. మేబీ నాకు వాళ్ళెవరో గుర్తులేరు. కాకపోతే నాదైతే అస్సలు అవ్వలేదు. నాకు చాలా అంటే చాలా బాధేసింది. అండ్ నేనైతే 3 డేస్ కాలేజ్‌కి వెళ్ళలేదు. 3 డేస్ నైట్ పడుకుంటే కళ్ళెంబట నీళ్ళొచ్చేవి. నీళ్ళు తిరిగేవి. కానీ నేను మా ఇంట్లో వాళ్ళతో ఎవ్వరితో షేర్ చేసుకోలేదు. మా అమ్మకి చెప్పలేదు. అలాగే ఇంకా మా అన్నకి చెప్పలేదు. ఎవరికీ చెప్పలేదనమాట. నేను ఆ విషయాన్ని ఎవరితో షేర్ చేసుకోలేదు. నాలో నేను కుమిలిపోయేవాడిని. తర్వాత కాలేజ్‌కెళ్ళాలంటే ఏదోలా ఉండేది. ఎందుకంటే అందరికొచ్చి నాకు రాకపోతే ఇంకా ఏదో తెలియని ఇది ఉంటది గదా! అందరూ హెచ్ఆర్‌కెళ్లారు. ప్లస్ వాళ్ళందరిది 2, 3 మినిట్స్ హెచ్ఆరే అయ్యింది. కానీ నాది అంతసేపు హెచ్ఆర్ అయ్యేసరికి నేను తట్టుకోలేకపోయాను. అలా తర్వాత కొంచెం నేను నార్మల్ అయ్యి కాలేజ్‌కి వెళ్ళిన తర్వాత ఇంకొన్ని కంపెనీస్‌కి అటెండ్ అయ్యాను. అటెండ్ అయినప్పుడు ఒక చిన్న కంపెనీకి అదే స్టార్టప్ టైప్ కంపెనీ అనమాట. దానికి సెలెక్ట్ అయ్యాను. అందులో ప్యాకేజ్ వచ్చేసరికి 1.8 ఎల్‌పీఏ. 1.8 ఎల్‌పీఏకి సెలెక్ట్ అయ్యాను. ఓకే. సెలెక్ట్ అయ్యాను కదా! అదుంది కదా! అనే ఉద్దేశంతో ఓకే. నార్మల్‌గానే ఉన్నాను. అయిపోయిన తర్వాత కరోనా వచ్చింది. కరోనాలో నా ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయాయి.
అది 2020 బ్యాచ్ అండి. అయితే నా ఎగ్జామ్స్ అప్పుడే కంప్లీట్ అయిపోయిన తర్వాత నన్ను ఆ స్టార్టప్ కంపెనీ వాళ్ళు పిలిచారు. పిలిస్తే నేను రానన్నాను. ఎందుకంటే అది మా ఊరు నుంచి కొద్దిగా 1½ అవర్ టు 2 అవర్స్ జర్నీ పడుతుంది. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ రావాలంటే కష్టమవుతుంది. ప్లస్ ఆఫీస్ అవర్స్ కూడా నాకు కొంచెం డిఫరెంట్‌గా ఉన్నాయి. కొంచెం డిఫికల్టీ ఏమో, వెళ్ళలేనేమో అనే సిచ్యువేషన్‌లో వద్దు అనుకునే టైంలో నేను నార్మల్‌గా ఆఫ్‌లైన్‌లో అప్లై చేయడం స్టార్ట్ చేశాను. అప్లై చేయడం స్టార్ట్ చేసి ఎప్పుడైతే నేను ఒకదాని తర్వాత ఒకటి ఇంటర్వ్యూస్ ఇస్తున్నానో, సడన్‌గా ఒక కంపెనీకి నేను సెలెక్ట్ అయ్యాను. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. సెకండ్ రౌండ్‌కెళ్ళాను. సెకండ్ రౌండ్ టెక్నికల్ ఇంటర్వ్యూ. టెక్నికల్ ఇంటర్వ్యూలో బాగానే అడిగారు క్వెషన్స్, అదంతా క్లియర్‌గా చెప్పేసాను. చెప్పిన తర్వాత ఎగ్జాక్ట్‌గా థర్డ్ డే మళ్ళీ కాల్ చేసి, "మీ ఫస్ట్ టెక్నికల్ మీతో టెక్నికల్ తీసుకున్నాం కదండీ! ఆ టెక్నికల్ అనేది ఆ డేటా కాలిక్యులేట్ చేసుకోలేదు మేము. డేటా అప్డేట్ చేసుకోలేదు. మిస్ అయింది డేటా" అని చెప్పారు. జాన్ 9 అయింది. జాన్ 12 నాకు కాల్ చేశారు. కాల్ చేసి ఇలా అప్డేట్ అవ్వలేదు అని అన్నారు. ఇదేంట్రా బాబు! ఇప్పటి వరకు ఇన్ని కంపెనీస్ అటెండ్ అయ్యాను. ఎన్నింటి వరకు వెళ్ళాను. మళ్ళీ ఇది కూడా అవ్వదా అనే ఒక నెగెటివ్ వైబ్‌లోకి వెళ్ళిపోయాను. అయినా సరే లేదు అని చెప్పేసి మళ్ళీ ఇంటర్వ్యూ ఇచ్చాను. ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత ఫ్యూ డేస్‌కి మళ్ళీ నాకు కాల్ చేసి హెచ్ఆర్, ఫ్యూ డేస్ అంటే ఆఫ్టర్ 1 మంత్ చేశారండి. 1 మంత్ తర్వాత నాకు కాల్ చేసి హెచ్ఆర్ ఉంటుంది. గెట్ రెడీ అని అన్నారు. గెట్ రెడీ అన్న 10 నిమిషాలకి హెచ్ఆర్ కాల్ వచ్చేసింది. హెచ్ఆర్ కాల్ చేసి ఏం చెప్పలేదండి. డైరెక్ట్ మీకు ప్యాకేజ్ ఇది, ఇలా మిమ్మల్ని హైర్ చేసుకుంటున్నాము. మీకు ఓకే అంటే ఫర్దర్ డీటెయిల్స్ ప్రొసీడ్ అవుతాం అన్నట్టుగా చెప్పారు. నాకు అప్పటిదాకా చూసి చూసి నా బీటెక్ అయిపోయి అప్పటికి అది థర్డ్ మంత్ 3 మంత్స్ కంప్లీట్ అయిపోయింది. ఫోర్త్ మంత్ అనుకుంటా. ఫోర్త్ మంత్‌లో నాకు జాబ్ వచ్చిందనమాట. తర్వాత హెచ్ఆర్ అయిపోయిన 10 డేస్‌కో 11 డేస్‌కో నాకు మెయిల్ వచ్చిందనమాట. లైక్ ఇది జాయినింగ్ డేటు. ఈ డేట్‌కి మీరు ఈ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకోండి అని జాయినింగ్ డేట్ వచ్చింది. జాయినింగ్ డేట్ వచ్చిన తర్వాత నేను మంచిగా హ్యాపీ ఫీల్ అయ్యాను. అప్పుడు చెప్పాను మా అమ్మకి కానీ, మా ఇంట్లో వాళ్ళకి కానీ అందరికి అప్పుడు చెప్పాను క్లియర్‌గా. ఇలా ఇలా వచ్చింది ఆఫర్ అని. కానీ అప్పటి వరకు నేను పడ్డ స్ట్రగుల్ ఎవ్వరికీ తెలియదు. అండ్ ఈవెన్ మా ఫ్రెండ్స్‌కి కూడా నేను చాలా తక్కువ చెప్పేవాడిని. కానీ మనసులో బాధపడేవాడిని. ఎందుకు ఏది చేసినా అది వెనక్కే వెళ్తుంది కానీ ఏది అవ్వడం లేదు. ఇది అవుతదా? అవ్వదా? ప్లస్ ఇంకోసారి నన్ను నేను క్వెషన్ చేసుకున్నాను. దేవుడు నాతో ఉన్నాడా? లేడా? నేను ఇంత కష్టపడుతున్నా నాకు రావట్లేదంటే ఏదో సంథింగ్ ఈస్ దేర్ ఫర్ మీ అని నేను ఫిక్స్ అయ్యేవాడిని. అలా ఫిక్స్ అయ్యి కొద్ది కొద్దిగా మూవ్ ఆన్ అవుతూ ఒక మంచి కంపెనీలో జాబ్‌కి జాయిన్ అయ్యాను. కంపెనీలోకి వెళ్ళిన తర్వాత కూడా చాలా అంటే చాలా సిట్యుయేషన్స్ ఫేస్ చేశాను. అవన్నీ మనం పార్ట్ 2లో చెప్తాను నేను మీకు. ఇదండి నా బీటెక్‌లో నేనెంత ఫేస్ చేసి తర్వాత బీటెక్‌లో నేనెంత ట్రై చేసినా రాని జాబ్ బీటెక్ అయిపోయిన తర్వాత థర్డ్ మంత్‌లో వచ్చింది. అదేదో అంటారు కదా! మన ఫేట్ ఎలా ఉంటే అలా అవుతుందని. నాకైతే అది నిజమే అనిపిచ్చిద్ది కొన్నిసార్లు. ఎలా అంటే నేనంత ట్రై చేశాను. నేను ఈవెన్ కాగ్నిజెంట్ కూడా వస్తుంది అనే వేలోనే ఉన్నాను. చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. వస్తుందని కూడా కాదు. వచ్చేసిందని ఫిక్స్ అయ్యాను. కానీ తీరా చూస్తే అదే డుమ్మా కొట్టింది. అయితే చాలా బాధపడ్డాను. బట్ ఫైనల్‌గా మాత్రం ఒక దాంట్లో సెటిల్ అయ్యాను. అండ్ ఇప్పుడు నేను ఇంకో కంపెనీకి షిఫ్ట్ అయ్యాను. ఇక్కడ కూడా బాగుంది. నేను మీకు నా జర్నీ మొత్తం చెప్తాను. నేను మీతో ప్రతీదీ షేర్ చేసుకుంటానండి. ప్రతి ఒక్కరి లైఫ్‌లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. నా లైఫ్‌లో తక్కువ అప్స్, ఎక్కువ డౌన్స్ ఉన్నాయి. అవి కూడా మీ అందరితో షేర్ చేసుకుంటాను. కష్టమనేది లేని రోజంటూ లేదు కదా! కన్నీరు దాటుకుంటూ సాగిపోక తప్పదుగా. చూసారా? అంటే కష్టం అనేది రోజనేది లేదనమాట. ఉన్న వాళ్ళకి ఉన్న కష్టం, లేని వాళ్ళకి లేని కష్టం. ఎవరికి తగ్గ కష్టం వాళ్ళకుంటుందండి. కాకపోతే మనం ఏదైనా పని చేయాలంటే ముందు ప్రయత్నించాలి. ప్రయత్నించుట మన వంతు, ఫలితం దేవుని వంతు. అండ్ హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అంటారు. ఎప్పుడైతే మనం కష్టపడి పని చేస్తామో, ఆ కష్టానికి తగ్గ ఫలితం చూసినప్పుడు ఆ వచ్చే ఆనందం మనం మాటల్లో చెప్పలేం. కాకపోతే మీరు నా కోసం అలాగే నా వీడియోస్ మీ వరకు చేరాలన్నా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి టు గెట్ ద నోటిఫికేషన్. ప్లీజ్ follow Bachelor's Balcony. Thank you. Bye bye.